డియర్ టీచర్స్ అందరికీ నమస్కారం అండి. మరియు ప్రైవేటు టీచర్లందరికీ ఈ వీడియో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకు అనంటే బ్రతకలేక బడిపంతులు అయినట్టు. అది ఎవరికి వస్తుంది సామెత అంటే మరి ప్రైవేటు ఉపాధ్యాయులకు, ప్రైవేటుగా పనిచేసేటువంటి ఉద్యోగులకు ఈ సామెత అనేది పనిచేస్తుంది. ఎందుకునంటే అంతర్గతంగా జరిగేది ఒకటి, బహిర్గతంగా జరిగేది ఒకటి. ఎందుకంటే ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి సినిమా పోస్టర్ చూసారు కదా, గంగూబాయి. ఈ గంగూబాయి చాలా మంచిది. తన భర్త వల్ల ఆమె తన జీవితాన్ని కోల్పోవడం జరిగింది. చాలా మంచిది గంగూబాయి, చాలా మంచిది. ఎందుకనంటే అంతర్గతంగా జరిగినటువంటి అన్యాయానికి గురైందన్నట్టు. ఎందుకనంటే ఒక ఉపాధ్యాయుణ్ణి అవమానించడం అంటే ఒక భవిష్యత్తునే అవమానించడం. చూడండి, ఇక్కడ మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఈ గంగూబాయి సినిమా అంటే ఏంటిది అనేది. అంతర్గతంగా ఏం జరుగుతుంది, బహిర్గతంగా ఏం జరుగుతుంది అనేది మరి మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. పాఠశాల వ్యవహారము, ప్రైవేటు పాఠశాల ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవహారం అనేది మీకు అర్థమవుతుంది. మరి ఉపాధ్యాయుని అవమానించడము అంటే ఒక నిండు భవిష్యత్తును మరి అవమానించినట్టే. ఈరోజు టీచర్స్ కోసం అయితే నేను ఒక చిన్ని గుండెను తాకేటువంటి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే అందుకే గంగూబాయి సినిమా చూడాలి. ఎందుకునంటే గంగూబాయి సినిమా ఎందుకు చూడాలి అని అంటే అంతర్గతంగా ఉండేటువంటి శీలాబాయి ఉంది కదా, ఆ శీలాబాయి లాంటి వ్యవస్థ అన్నట్టు. ఎందుకంటే పాఠశాలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ అలా ఉంటుందండి. ఎందుకనంటే మేనేజ్మెంట్ అనేది మరి ఉపాధ్యాయుడు ఎందుకు పనిచేస్తాడు, ఏ విధంగా పనిచేస్తాడు, అతని యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో అనే ఆలోచన లేకుండా వాళ్ళు చేసేటువంటి వ్యవస్థ చాలా అంటే చాలా ఎంత అంటే చెప్పలేనటువంటి వ్యవస్థ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి మరి దీని గురించే ప్రైవేటు ఉపాధ్యాయులు అయితే దీన్ని తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి. పాఠశాలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ మంచి మేనేజ్మెంట్ వ్యవస్థకు మంచిగానే ఉంటుంది. కానీ ఎవరైతే మేనేజ్మెంటు మరి అక్రమంగా నడుస్తున్నారో వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది. అందరినీ కాదండి, అందరి గురించి కాదు. అంటే అందరు మనుషులు చెడ్డవాళ్ళని చెప్పడం అనేది కాదు. ఎందుకంటే లోకంలో 100% అందరూ బాగుంటారని మనం అనుకోకూడదు. ఎందుకు అనంటే కొంతమంది 100కు 50% మంది మంచివాళ్ళు, చెడ్డవారు అనేది సమాజంలో ఉన్న వ్యవస్థ అన్నమాట. పాఠశాలలో మేనేజ్మెంట్కు మనసు ఉండకపోవచ్చు.